మనకి ఇక్కడ చెప్పుల షాప్ కనిపించింది. సో వెళ్ళి చెప్పులు తీసేసుకుందాం. ఇక కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట ఎండకి అటు ఇటు. అయ్యా 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 ఈ ఎండ అయితే సావ కొట్టేస్తుంది అయ్యా. ఇప్పుడే దర్శనం అయిపోయింది ప్రశాంతంగా. అక్కడ ఎంతసేపు ఉన్నానో దానికి మించి ఇప్పుడు టార్చర్ ఉంది ఇక్కడ. ఎండ అయితే మామూలుగా లేదు, దారుణంగా ఉంది. చెమటలు అయితే చచ్చిపోతున్నాయి ఎండలకి. ఎక్కడన్నా చెట్టు ఉందేమని వెతికి 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 వస్తున్నాయి ఇప్పుడే వ్యాన్ దగ్గరికి. చెట్టు ఎక్కడ లేదు, అసలు నీడనే లేదు ఎక్కడ కూడా. సో మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ బయలుదేరదాం. ఇక బయట ద్వారాకి వెళ్ళిపోదాము. బయట ద్వారాకి వెళ్ళిపోయి అక్కడ సో బయట ద్వారాకి వెళ్ళే రూట్లో ఎక్కడన్నా చెట్టు కనుక ఉంటే అక్కడే ఆపేసుకొని ప్రశాంతంగా కాసేపు ఉందాము. ఆ తర్వాత ద్వారాకి రీచ్ అయిపోదాము. బయట ద్వారాకి దర్శనం చేసుకుని అటు నుంచి రాన్ ఆఫ్ కచ్ వెళ్ళాలి. సో రాన్ ఆఫ్ కచ్ ఫుల్ ఎండలు, అసలు మనం ఎట్లా సస్టైన్ అవుతామో అర్థం అవ్వట్లేదు. సాయంత్రం టైంలోనే డ్రైవ్ చేసుకోవాలి అంతేగా, ఏం లేదు. సింపుల్ ఒకటే అనమాట. డే అంతా ఎక్కడ నుంచి చెట్టు చూసుకొని చెట్టు కింద ఆగిపోవడమే. దట్స్ ఇట్. అంతకు మించి మనం ఏం చేసేది లేదు. సో లెట్స్ గో, చెట్టు వెతుకుందాం ఇక. ఫైనల్లీ వాటర్ కోసం అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. సో భయ్య వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. సో వెళ్ళిపోయి వాటర్ తీసేసుకొని వాటర్ తాగేసుకొని ఇటు నుంచి మళ్ళీ బయట వరకు కంటిన్యూ అయిపోదాం. అసలు ఎంత ఎండ ఉందంటే జస్ట్ కార్ ఇంజన్ ఆఫ్ చేసి బయటికి దిగితే చాలా చెమటలు స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే. సో వాటర్ అయితే తీసుకుందాం. వెళ్ళి వాటర్ తీసేసుకొని తాగేసి కాసేపు ఇక్కడే కూర్చొని బయలుదేరిపోదాం. సో మనలో కొంచెం మంచి సపోర్ట్ చేస్తున్నారనమాట. సో కూర్చోమని చెప్పాడు ఇక్కడనే. సో కూర్చొని కాసేపు ఫ్రెష్ తీసుకొని ఎండ కొంచెం తగ్గేంత వరకు ఇక్కడే ఆగి బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఇక మనకి ఇక్కడే బంక్లో ఆగాం కదా, ఒక వ్యాన్ వచ్చి ఆగిందనమాట. వ్యాన్లో అంతా ట్రావెలింగ్ చేస్తున్నారు మన వాళ్ళు. సో మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఇప్పటికి? ద్వారకా, నాగేశ్వర్. అంటే మీరు అందరూ ఎట్లా కలిసారు? అంతా ఒకటే బ్యాచ్? ఫ్యామిలీ కజిన్స్. ఓకే. ఎంతమంది ఉన్నారు మొత్తం? 18 మెంబర్స్, 7 couples. ఓకే. ఫ్యామిలీస్ ఓన్లీ? ఓకే. నైస్. సో ఎక్కడెక్కడ ప్లాన్ మొత్తం నెక్స్ట్? ఇప్పుడు మేము యాక్చువల్లీ బీదర్ స్టార్టెడ్ కదా, బీదర్ నుంచి స్టార్ట్ చేద్దాం మేము. ఓకే. స్టాచ్యూ చూసారా? వెళ్ళాలి. అంటే ఇటు నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తారు ఇప్పుడు. ఇంకా బయట వరకు చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతారు. ఓకే. ఉజ్జయిన్ ఓకే. చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. నైస్. ఓకే. సో నైస్. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది మనల్ని కలిసినందుకు. తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి. సో మొత్తానికి అయితే తెలంగాణ నుంచి వచ్చారు మనల్ని కూడా. కొంచెం ఇద్దరు ముగ్గురు అంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇందులో. సో తెలంగాణ నుంచి కొంతమంది ఉన్నారు, బీదర్ వాళ్ళు చాలా ఉన్నారనమాట. సో అట్లా ఆల్మోస్ట్ కాసేపు టైంపాస్ అయిపోయింది వాళ్ళతో కలిసి. మొత్తం మొత్తం ఎక్కడెక్కడ జర్నీ చేస్తారు మొత్తం మాట్లాడి డీటెయిల్స్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి బయట వరకు వెళ్తున్నారు. సో మనం కూడా అదే రూటు. మేబీ కాసేపు డ్రెస్ తీసుకొని వెళ్దాం. అక్కడ కలిస్తే కలవచ్చు మేబీ మిమ్మల్ని. షూర్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బై. సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. సేఫ్ జర్నీ భయ్యా. సో ఫైనల్లీ మొత్తానికి అయితే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా 4:30 అవుతుంది టైము. తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందాము. దర్శనం చేసేసుకొని రన్ ఆఫ్ కచ్కి బయలుదేరాం. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 600 kilometers వరకు ఉన్నట్టుంది రన్ ఆఫ్ కచ్ ఇక్కడ నుంచి డైరెక్ట్. అట్ ద సేమ్ టైం ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండకైతే ఎక్కడ ఒక్క దగ్గర కూడా కాసేపు ఉండబుద్ధి అవ్వట్లేదు. పిచ్చిలు వేస్తుంది నాకైతే. అందుకే తొందరగా ద్వారకాని కూడా అందుకే తొందరగా వదిలేసి వచ్చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ నీడ లేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చెట్లు లేవు, నీడ లేదు, వేడి ఎక్కువ ఉంటుంది, ఉండబుద్ధి అవ్వట్లేదు. మూడు అసలు ఎప్పుడు వెళ్ళిపోదామో తొందరగా అనిపిస్తుంది. సో అక్కడ పెట్రోల్ బంక్లో వాళ్ళతో మాట్లాడారనమాట. మాట్లాడితే వాళ్ళు ఎండ ఇంత ఎక్కువ ఉందంటే ఇది కామన్ ఎండ అంటున్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఉంది ఎండ చాలా ఉంది అంటున్నారు. అసలు ఈ ఎండకే ఇట్లా ఉంది పరిస్థితి. 30 to 40 వరకు వస్తుంది. 30 to 40 మధ్యలో ఉందన్నమాట. డేని బట్టి చేంజెస్ అవుతూ ఉంది. ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎండ అన్నట్టు చెప్తున్నారు అనమాట. మా బాబోయ్, మనమైతే అస్సలు తట్టుకోలేం బాబు. టార్చర్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఎండకి అసలు ఏ పనులు చేయబోద్దు అవ్వట్లేదు అబ్బా. అసలు ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నా పిచ్చి లేస్తుంది. అసలు ఈ హెడ్ఏక్ లాగా అయిపోతుంది అనమాట మొత్తం ఈ ఎండకి. అందుకే తొందరగా
దాటేసేస్తే పంజాబ్ వరకు వెళ్ళిపోతే పంజాబ్ తర్వాత కొంచెం కూల్ ఉన్నా ఎక్కడన్నా కూల్ ఉన్నా కూడా వెదర్ దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోదాము ఇంకా. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి అయితే రాజస్థాన్ క్రాస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాస్క్ మనకి రాజస్థాన్ ఉందన్నమాట. స్ట్రెచ్ కంటిన్యూగా ఉంటుంది రాజస్థాన్ స్ట్రెచ్. ఇక్కడి నుంచి రన్ ఆఫ్ కచ్ వెళ్ళిపోయి రన్ ఆఫ్ కచ్ నుంచి ఒక అమ్మవారి శక్తిపీఠం ఉందంట. సో అమ్మవారి శక్తిపీఠం చూసుకుని అటుకని పాకిస్తాన్ బార్డర్ ఉంటుందన్నమాట. బార్డర్ చూసుకున్నాం. ఎండ మాత్రం సావ కొట్టేస్తుంది నన్ను, మామూలుగా సావ కొడతలేదు, బీభత్సంగా సావ కొడుతుంది ఈ వేడికి. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏం చెప్తున్నానో, ఏం చేస్తున్నానో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. పోదాం ఇప్పుడైతే, బయలుదేరదాం. పోతూనే ఉన్నాం ఆల్రెడీ పోతున్నాం. సో బెయిట్ వరకు అయితే రీచ్ అయిపోయాం మనం. ఇక వ్యాన్ ఇక్కడే పార్క్ చేసేసి కాసేపు వ్యాన్లోనే కూర్చుని అనమాట. ఎండ గట్టి కొడుతుందని చెప్పేసి కూర్చున్న సైడ్లోనే. అట్లా కొంచెం వెదర్ కూల్ అయింది. దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక దర్శనం చేసేసుకొని బెయిట్ వరకు చూసుకొని ఇటు నుంచి మనకి రన్ ఆఫ్ కచ్ ఇచ్చేసి అరౌండ్ 600 కిలోమీటర్స్ వస్తుంది. నైట్ ఎంతవరకు అయితే అంతవరకు పాసిబుల్ అయినంతవరకు డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోదాము. సో మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం అయితే రీచ్ అవ్వము, బట్ ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుందో నైట్కి అయితే. సో వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొచ్చేసి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ తిరిగాను అనమాట, చాలా వరకు తిరిగేసాను. లైక్ లాస్ట్ టైం నేను చార్ధామ్ సిరీస్లో ద్వారకాకు వచ్చాను అనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ బేట్ ద్వారకా, సోమనాథ్ అండ్ ఇంకొక జ్యోతిర్లింగం ఉంటుంది. లైక్ ఇక్కడే 2 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అన్నీ కవర్ చేసేసుకున్నాను అనమాట. ఆ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, లేదంటే ఎండ్లో ఐకార్డ్లో పెట్టేస్తాను, లేదంటే ఎండ్ కార్డ్లో అయినా పెట్టేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియోస్ అన్నీ. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఫుల్ వరకు వీడియో చూడండి. అదనమాట. సో దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఇక. ఫైనల్లీ మొత్తానికైతే బేట్ ద్వారకా కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ రన్ ఆఫ్కి వచ్చా అనమాట. ఇక్కడ నుంచి 500 నుంచి 550 కిలోమీటర్ చూపిస్తుంది. మరి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో తెలీదు. సో ఎంత దూరం వెళ్తామో చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం నైట్ అంతా జర్నీ చేయడానికి. సో లెట్స్ గో, చూద్దాం ఇంకా. Continue on National Highway 51 for 5 kilometers. సో మొత్తానికి అయితే బెయిట్ వరకు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు రిటర్న్ సేమ్ రూట్లో వెళ్ళాలి. దగ్గర ఒక 10-20 కిలోమీటర్స్. వై లైక్ దట్ అంటే ఇది యాక్చువల్గా ద్వారకా వచ్చేసి కంప్లీట్గా ఐలాండ్లో ఉంటుంది. సో మనము ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ అయ్యాము ఇప్పుడు. సో ఆ బ్రిడ్జ్ అవతల ఐలాండ్ ప్లేస్లో ఉంటుంది అనమాట టెంపుల్. కానీ చాలా అంటే చాలా చేంజెస్ అయిపోయినాయి అబ్బా టెంపుల్లో అయితే. మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పాను కదా. సో నా ఓల్డ్ వీడియో చూడండి. ఓల్డ్ వీడియోకి ఇప్పుడు న్యూ వీడియోకి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఎంత చేంజెస్ అయింది అనేది. చాలా డెవలప్మెంట్ చేశారు, బట్ అందులో నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఓల్డ్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఫస్ట్ టెంపుల్ ఎట్లయితే ఉండేదో ఆ టెంపుల్ స్ట్రక్చర్స్ మొత్తం మార్చేశారు. ఏదో వైట్ స్టోన్ పెట్టేశారు. కింద కూడా గ్రౌండ్ కూడా మొత్తం చాలా చేంజెస్ చేసేసారు. టెంపుల్ లోపల చెప్తున్నాను నేను. అండ్ బయట కూడా ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ చేశారు, బట్ లోపల టెంపుల్లో మాత్రం నాకు డిసప్పాయింట్ అనమాట. అంటే అప్పట్లో ఫస్ట్ ఎలా అయితే ఉండేదో దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా మార్చేస్తారు. ఇప్పుడు అది మొత్తం చేంజ్ అయిపోయి ఎట్లనో అయిపోయింది అనమాట. అంటే లాస్ట్ పాత చూసిన వాళ్ళు ఇప్పుడు కొత్త చూసిన వాళ్ళకి అర్థమవుతుంది డిఫరెన్స్ ఏందనేది. డైరెక్ట్ ఇప్పుడే చూస్తే బాగుంది అనిపిస్తుంది అంతే. అదనమాట.
నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ అయితే అది. సో లెట్స్ గో. ముందైతే మనం కంటిన్యూ అయిపోదాం ఇక. బాబు ఇదేదో రోడ్లలో తీసుకొచ్చేసింది, మొత్తం విలేజ్ రోడ్స్ అనమాట. ప్రతి రోడ్లలో మీరు చూస్తున్నారు కదా, ఇదే సిచ్యువేషన్ అనమాట. కంప్లీట్ ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వరకు ఏం ఉండట్లేదు అసలు. 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ తర్వాత ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లలో కంప్లీట్గా అయితే సిచ్యువేషన్ అసలు ఎక్కడ జరగని కూడా జరగట్లేదు రోడ్లోంచి. అసలు కంప్లీట్గా అట్లానే పడుకొని ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఎంత డేంజరస్ వస్తున్నాయంటే 30-40 కిలోమీటర్స్ స్ట్రైట్ ఏం విలేజెస్ ఏం ఉండట్లేవు అంట అని చెప్పాను కదా. సడన్గా రోడ్ పైన ఎటు నుంచి వస్తున్నా సడన్గా ఆవులు వచ్చేస్తున్నాయి. ఆవులు మొత్తం కంప్లీట్గా జస్ట్ మిస్ అనమాట. ఇందాక కెమెరా ఆన్లో లేదు కానీ బాబా చాలా డేంజరస్గా ఉన్నది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. ఇదేందయ్యా బాబు, టేక్ ద రైట్ అంటది, ఇదేమో రోడ్ ఇట్లా ఉంది, పరిస్థితి ఏంటో మనకి తెలియదు. ముందే చీకట్లో వెళ్తున్నాము, ఏమవుతుంది. 200 meters, turn right toward road. టర్న్ రైట్ అంటది, రోడ్ అంటది. నువ్వు చెప్పినట్లు పోతా కానీ నన్ను మాత్రం ఆగం చేయకమ్మ తల్లి. ముందే చీకట్లో పోతున్నా, దూరం పోతున్నా. ఈ రోడ్లు ఏమైతే ఈ హైవేలు లేవన్నమాట, కంప్లీట్ విలేజెస్ లోపలికి వెళ్ళి ఉన్నాయి అనుకున్నాడు రోడ్లు అన్నీ కంప్లీట్గా. ఏమైతుందో తెలియదు. నైట్ మొత్తం నన్ను గూగుల్ ఎక్కడెక్కడ ఎన్ని టార్చర్లు చేస్తుందో తెలియదు. చూద్దాం ఒకసారి అయితే. అంతా దేవుని పైన భారం వేసి వెళ్తున్నాను అనమాట. అన్ని విలేజెస్ ఉన్నాయి అనమాట. విలేజ్ లోపలికి వేసి తీసుకెళ్ళిపోతుంది నన్ను అయితే. ఇది స్పీడ్ బ్రేకర్లు, ఆవులు, కుక్కలు, అంతా ఇదే అనమాట పరిస్థితి అది మొత్తానికి. సో చూద్దాం, ఇదో ఎక్స్పీరియన్స్. బట్ రోడ్లు మాత్రం చాలా స్ట్రైట్గా ఉన్నాయి. అండ్ రోడ్స్లో చిన్న చిన్నగా కన్స్ట్రక్షన్స్లో అక్కడిక్కడ ఉన్నా కూడా మాక్సిమం మాత్రం రోడ్లు మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి. బట్ స్పీడ్ బ్రేకర్లు కూడా అట్లే ఉన్నాయి. సాంగ్స్ పెట్టుకుందాం కాసేపు ఇక. సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్ళిపోదాం ఇక. మీరు మాత్రం వినలేరు ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది కాబట్టి. సాంగ్స్ అన్ని కట్ చేసి టైం లాస్ పెట్టేస్తాను, చూసేసేయండి ఇక. అండ్ విండ్ కూడా దివసంగా వస్తుంది, చాలా ఫోర్స్ వస్తుంది విండ్ అయితే. మొత్తం ఓపెన్ స్పేస్లో ఉన్నాయి ఇక్కడైతే. మొత్తం ఇంకా ఎడారి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎడారి సిచ్యువేషన్స్ లాగా, లైక్ ఎడారి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పొలాలు ఉన్నాయి. పొలాలు కూడా ఎట్లా అంటే స్ట్రైట్గా ఉన్నాయి. కొన్ని దగ్గరలో పండిస్తున్నారు, కొన్ని దగ్గరలో అట్లా ఓపెన్ ఉన్నాయి. ఎడారి మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక రాజస్థాన్ దగ్గరకు వచ్చేస్తున్నాం కదా. ఇక గుజరాత్ కూడా ఆల్మోస్ట్ సగం కొద్ది వరకు ఉందన్నమాట. ఎడారి డెజర్ట్ ఉంది. సో చూసుకుంటూ వెళ్ళిపోదాం. లైక్ రాన్ ఆఫ్ కచ్ కూడా గుజరాత్లోనే ఉంటుంది అనమాట. గుజరాత్లోనే లైక్ ఎడారి స్టార్టింగ్ ఏరియా అనమాట అది. అండ్ ఈ రాన్ ఆఫ్ కచ్ కూడా ఏంటంటే ఇది పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్కి దగ్గర ఉంటుంది అనమాట. ఇది అరౌండ్ 10-20 కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే ఉంటుంది అనమాట బార్డరు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా. సో మనం అంతవరకు వెళ్ళలేము, అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఆప్షన్ ఉండదు. సో అందుకోసమే మెయిన్ విలేజ్ రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోడ్స్లలోనే వెళ్ళిపోవాలి మనము. సో అదనమాట. అండ్ బార్డర్స్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. లైక్ తెలియని రోడ్స్లలో అస్సలు వెళ్ళొద్దు, అందరినీ కనుక్కుంటూ వెళ్ళాలి. గూగుల్ని అయితే అస్సలే నమ్ముకోవద్దు. ఈరోజు రాత్రికి అయితే తప్పదు. అంటే దగ్గరలో ఉన్నాం, ఇంకా దూరంలోనే ఉన్నాము లైన్ ఆఫ్ కంట్రోల్కి. చాలా ఇవాళ మొత్తం ఆల్మోస్ట్ మనము సేఫే, నో ప్రాబ్లం. బట్ రాన్ ఆఫ్ కచ్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి వెళ్ళే రోడ్లో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అదే మ్యాటర్. సో లెట్స్ గో, కంటిన్యూగా డ్రైవ్ చేద్దాం నిద్ర వచ్చే వరకు. నిద్ర వచ్చిందా ఎక్కడో అక్కడ వ్యాన్ ఆపేసేసుకొని పడుకుందాం. ఇక కాస్త తినేసి పడుకుందాం, అదనమాట. లెట్స్ గో. సో సడన్గా చిన్న విలేజెస్ నుంచి ఖాళీగా ఉన్న హైవేలోంచి పెద్ద లైట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏంటా ఇంత పెద్ద లైట్స్ ఉన్నాయి ఏంటన్నా ఓపెన్ చేసి చూస్తున్నాయంటే మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ప్రాపర్గా చూస్తే జామ్నగర్ అనమాట. సో జామ్నగర్ ఇప్పుడే రీచ్ అయిపోయాం.
హై టు ఆల్, నేను మిల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్లీ అలీడే రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 6 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 7th స్టేట్లో ఉన్నాము. గుజరాత్ అనమాట 7th స్టేట్. సో 7th స్టేట్లో జామ్నగర్లో ఉన్నాము. జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాం మనము. సో జామ్నగర్ వచ్చేసి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రియల్స్ మొత్తం కంప్లీట్గా అంబానీవే ఉన్నాయన్నమాట. అంబానీ అండ్ అదానివి ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పటివరకు అయితే మనం 120-130 కిలోమీటర్స్ వరకు వచ్చినట్టున్నాము. 9:30 అవుతుంది టైము. సో చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతామో.